హాయ్ అండి, హలో. ఈరోజు అయితే నేను మిల్లెట్స్ దోశ వేసాను. ఆ మిల్లెట్స్తో పాటు 1 కప్పు రాగులు అయితే వేసాను అనమాట, కలర్ కోసమని. ఓన్లీ మిల్లెట్స్ అంటే అమ్మో వద్దంటారు, అదే రాగుల కలర్ ఉందైతే మంచిగా హ్యాపీగా తినేస్తారనేసి 2 కప్పులేమో మిల్లెట్స్ తీసుకున్నాను, 1 కప్పులేమో రాగు తీసుకున్నా. మన దగ్గర ఏ మిల్లెట్స్ ఉంటే ఆ మిల్లెట్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దోశ వేసుకుందాము. కొంచెం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మమ్మీ కలుపుతాను, ఒక్క నిమిషం ఆగండి. నేనైతే ఇప్పుడు మిల్లెట్స్ దోశ వేస్తున్నాను. ఇక్కడ మీకు చూస్తే గిన్నె కనిపిస్తుంది కదా, 2 గిన్నెలు పెట్టుకున్నాను. ఎందుకంటే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనకు మంచిగా పులియాలి అంటే అలా గిన్నె పెడితే ఆ యొక్క హీట్కి మంచిగా పిండి ఎంత పులుస్తుంది. అందుకోసం నేనైతే ఎప్పుడు అట్లే చేస్తాను. ఒక గిన్నెలో పిండి వేసుకొని దాన్ని ఇంకొక గిన్నెలో పెట్టేస్తాను. కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్తో మంచిగా రుద్దాలి. ఫస్ట్ దోశలు అయితే కొంచెం లావుగా వేసుకున్నాము, నెక్స్ట్ దోశ మెత్తగా వేసుకుని సన్నగా చేసినా మంచిగా వస్తుంది. ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని ఫస్ట్ దానికి కొంచెం జాగ్రత్తగా చేసామనుకోండి, నెక్స్ట్ మంచిగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ కాలనిద్దాం. దోశ ఫస్ట్ దోశ వస్తారా అదా అనుకున్నా కానీ మంచిగా వచ్చేస్తుంది. చూసారా, ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేశాను. ఈ సైడ్ కూడా మంచిగా కాలనిద్దాము. నాకోసం అయితే నాకు చట్నీతో ఇష్టం లేదు, నిన్న గంగవేల్ కూర పప్పు వేసాను, పప్పుతో తినేస్తాను. వాళ్ళకేమో చట్నీ. మమ్మీ